హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈ రోజు మన కిచెన్ లో ఇంట్లో ఉండే కొబ్బరితోటి కొబ్బరి జున్ను అలాగే డెసికేటెడ్ కోకోనట్ అంటే కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి జున్ను చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమీ లేకుండా లేత కొబ్బరిలో పంచదార వేసుకొని తిన్నట్లుగానే ఉంటుంది. దీనికోసం ముందుగా మనం కొబ్బరిని తీసుకోవాలి. ఈ కొబ్బరి వెనక బ్రౌన్ పార్ట్ అన్నది రిమూవ్ చేసి కొబ్బరిని తీసుకోవాలి. అప్పుడు దగ్గు రాకుండా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఇలా బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసి పీసెస్ గా కట్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు తోటి మెజర్ చేసుకొని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి మిక్సీకి పట్టుకుందాం. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులో 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేయాలి. ఒకేసారి 2 కప్స్ వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ 1 కప్పు యాడ్ చేసి మిక్సీకి పట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కప్పు యాడ్ చేయాలి. ఒకేసారి అన్ని వాటర్ యాడ్ చేస్తే మనకి కొబ్బరి సరిగ్గా మెదగదు. ఇలా 2 కప్స్ వాటర్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఆ తర్వాత బౌల్ పెట్టుకొని బౌల్ పైన జల్లెడ గంట పెట్టుకొని దానిపైన క్లాత్ వేసి మిక్సీకి పట్టుకున్న కొబ్బరిని అందులోకి వేయాలి. మనము ఈ కొబ్బరి నుంచి కొబ్బరి పాలు అన్నవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తో ప్రెస్ చేసుకుంటూ పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి కొబ్బరి పాలు వచ్చాయి. అలాగే పాలు సపరేట్ అయిన తర్వాత మనకి కొబ్బరి ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ముందుగా కొబ్బరి జున్ను కోసము 1/2 కప్పు వాటర్ తీసుకొని వాటర్ లో 1/3 కప్పు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్స్ ని కొబ్బరి పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార తీసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ పంచదారకి బదులుగా మనం బెల్లమైనా తీసుకోవచ్చు. ఇలా 5 to 10 minutes కుక్ చేసిన తర్వాత మనకి ఇలా థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ దించేసుకొని ఆ తర్వాత కోకోనట్ మిల్క్ మిక్స్ అన్నది ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత దానిపైన లిడ్ తో కవర్ చేసి 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత మనం కార్నర్స్ ఇలా పుల్ చేసినప్పుడు జున్ను బౌల్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకోండి. సెట్ అయిపోయినట్టు జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్ టర్న్ చేసి ఏదైనా ప్లేట్ లోకి తీసుకోవడమే. ఇక్కడ చూసారు కదా మనకి కోకోనట్ జున్ను ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రిమైనింగ్ కొబ్బరితో కొబ్బరి పొడి అంటే డెసికేటెడ్ కోకోనట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి. 15 minutes లో రెడీ అయిపోతుంది. ఇది లో ఫ్యాట్ కూడా, ఎందుకంటే మనం మిల్క్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో మనకి మిగిలిపోయిన కొబ్బరి పొడిని యాడ్ చేసి ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లేదంటే కొబ్బరి పొడి మనకి కలర్ మారిపోతుంది, అడుగు అంటుకుపోతుంది. ఇలా 10 to 15 minutes కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మనకి కొబ్బరి పొడి అన్నది ఇలా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి పొడిని యూస్ చేసి మనము కుకీస్ అలాగే స్వీట్స్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్ లో ఏం ప్రిపేర్ చేశాను అని కూడా అప్లోడ్ చేస్తాను. మీరు చూస్తుంటే ఇక్కడ మనకి లో ఫ్యాట్ కొబ్బరి పొడి రెడీ అయిపోయింది కదా. ఎంతో సింపుల్ అండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.